హాయ్ ఆల్ ఆఫ్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసము, మన సబ్స్క్రైబర్స్ కోసము రేపు నైట్ పౌర్ణమి రోజు మీరు చేయవలసిన కొన్ని విషయాల్ని నేర్పిస్తూ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. నైట్ 8:30కి ఆ క్లాస్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. పౌర్ణమి మెడిటేషన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. నేను ప్రతి మెడిటేషన్ని కూడా అవకాశం ఉన్న ప్రతిసారి ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా పౌర్ణమి మెడిటేషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద మేము వాట్సాప్ లింక్ ఇస్తాము. ఆ లింక్లో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ప్రతిసారి మీకు పెడుతున్న క్లాస్ అనేది ఫ్రీగా లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో పౌర్ణమి మెడిటేషన్స్లో జరిగిన ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ ఎమోషన్స్ని ఇక్కడ మేము షేర్ చేస్తున్నాము. విని తెలుసుకుని మీరు కూడా ఒక బిలీవ్ని క్రియేట్ చేసుకుని మీ లైఫ్లో మీరు సక్సెస్ అయ్యి హెల్త్ హీలింగ్ చేసుకోండి, మనీ ఫోకస్ చేయండి, రిలేషన్స్లో స్ట్రాంగ్గా ఉండండి అండ్ మీ లైఫ్లో మీ సామర్థ్యాలను పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. ఎస్, నమస్తే అండి. నమస్తే మేడం. మీరు చెప్పే ముందే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని యూనివర్స్ నుంచి నాకు ఆల్రెడీ వస్తున్నాయి. హార్ట్ లో స్మైల్ అవ్వాలి, అవన్నీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎంత ఫాస్ట్ గా వచ్చిందో ఎనర్జీ, వైట్ కాంతిలో ఉండిపోయాను నేను. అసలు అమేజింగ్ ఉంది ఆ ఫీలింగ్. సూపర్ అండి. గ్రేట్ వెరీ మచ్ మ్యామ్. గ్రేట్. ఎస్ దేవి గారు. ఈరోజు మీరు 5 కోరికలు కోరుకోండి అన్నప్పుడు నేనైతే ఇంకా చాలా అంటే ఉబ్బిపోయినట్ల ఇంకా పగిలిపోతానేమన్నట్లు ఫీల్ వచ్చింది మేడం. వెళ్ళిపోతారు అనుకున్నారా? ఓకే. చాలా హైట్ లో ఉన్నా మేడం. ఇంకా బాడీ కనెక్షన్ తీసుకునే వరకు నాకు ఏడుపు కానీ చాలా వచ్చేసింది మేడం. నేనంతా సక్సెస్ అయినట్ల. ఎగ్జాక్ట్ గా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లవ్ యూ. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అంటే మీ నుంచి కొంచెం కనెక్షన్ ఈ మధ్య దూరం అయిపోయాను. అంటే క్లాసెస్ లాస్ట్ టైం మ్యాజికల్ ప్రోగ్రామ్ ఆగిపోయాను ఇల్లు కోసం, కానీ అది బాగా అయిపోయింది. నెక్స్ట్ ఆ కోరికలు కూడా మీరు చెప్పుకున్నాను చంద్రుడికి డైరెక్ట్ చెప్పినట్టుగానే. మీరైతే నిజంగా ఆ చెప్పే మాటలు అవన్నీ కూడా చాలా హ్యాపీగా లోపల బాడీ అంతా కూడా ఒక గుడ్ వైబ్రేషన్ మేడం. లవ్ యూ. నాకైతే ఏడుపు వచ్చేసింది, నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ నిజంగా మేడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది మళ్ళీ నేను సెకండ్ టైం ఆ రోజు అమావాస్య కూడా చూసాను, అప్పుడు ఫీల్ అయ్యాను. మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా సేమ్ చాలా హ్యాపీ ఫీలింగ్ మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. లవ్ యూ సో మచ్. నిజంగా లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఎనర్జీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సుప్రియ గారు. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ కనెక్షన్. వెరీ హ్యాపీ. అండ్ ఆల్మోస్ట్ మీ పౌర్ణమి మెడిటేషన్స్ నేను అటెండ్ అవుతాను. బట్ ఈ పౌర్ణమి మెడిటేషన్ లో చాలా ఎనర్జీ రిసీవ్ అయింది మ్యామ్. స్పెషల్ గా అంటే డిఫరెంట్ గా ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఆ కూల్నెస్ మీరు ఫీల్ అవ్వమని అన్నప్పుడు, ఆ కూల్నెస్ అంటే ఇంత సమ్మర్ సీజన్ లో నాకు చలి అనిపించింది. మీరు టచ్ చేస్తూ ఆ కూల్నెస్ ఫీల్ అవ్వమన్నారు చూడండి, అప్పుడు నాకు చలిగా అనిపించింది. అదొక్కటి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ టు మచ్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. లవ్ యూ టు. చాలా రోజులు చూసాను. లవ్ యూ. అసలు నిజంగా మేఘాల్లో తేలిపోయాను మేడం నేనైతే. నా ఫుల్ అసలు వాటర్ అయిపోయింది మేడం. ఎందుకో తెలియలేదు. వాటర్ కాస్మిక్ ఎనర్జీ మేడం. అదే కొద్దిసేపు డ్రెస్ పచ్చిగా అయిపోయింది. మనం అంటే కుచించుకుపోయిన కణాలు, భయపడినప్పుడు, బాధపడినప్పుడు, ఏడ్చినప్పుడు ఉన్న కణాలు వాటర్ రూపంలో బయటకి వెళ్ళిపోతుంది అన్నమాట. చెమటలు పట్టేస్తాయి. అదే చెమట పట్టేసింది మేడం. వాటర్ పడినట్టే అనిపించింది. చంద్రుని దగ్గరికి వెళ్ళి ఇంకా పైనకి ఎంతో హైట్ లోకి వెళ్ళిపోతుంది ఆ బాడీ. ఇంకా పైకి తేలిపోయాయి మేడం. అసలు మీరు కిందికి రమ్మని చెప్పినప్పుడు నిజంగా ల్యాండ్ అవుతున్నట్టే ఉంది. రాబుద్ది కాలేదు మేడం కిందికి. చాలా బాగుంది మేడం. ఎనర్జీ సూపర్. నిజంగానే ఈ రోజు చాలా పవర్ఫుల్ ఉంది మేడం. కాంతి నాకు కూడా కాంతి ఇక్కడ కాంతి లాగా అనిపించింది. బ్రైట్నెస్ వచ్చింది. చాలా సూపర్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. రాధిక గారు. మ్యామ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మెడిటేషన్ అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ. మిమ్మల్ని మా గురువుగా మేము యాక్సెప్ట్ చేస్తున్నందుకు రియల్లీ వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. రియల్లీ బ్లెస్డ్ మ్యామ్. థ్యాంక్ యూ.
హాయ్ మ్యామ్. హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం మ్యామ్ మీతో. ఎలా ఉన్నారు? ఎస్ సూపర్. చాలా బాగుంది మ్యామ్ మెడిటేషన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకైతే గొంతు నుంచి హార్ట్ వరకు కొంచెం ఇచ్చింగ్ లా అనిపించింది మ్యామ్. మళ్ళీ మేఘాల పైన అన్నప్పుడు చాలా కూల్ గా ఉంది అసలు. చాలా బాగా అనిపించింది సమ్మర్ లో అంతా కూల్ ను ఎక్స్పీరియన్స్ చేయడం. చాలా బాగుంది మ్యామ్ నాకైతే. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రేణుక గారు. హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ టు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా హైస్ నుంచి వాటర్ ఆగుతలే మ్యామ్. ఆవిరింతలు ఎక్కువ వచ్చేస్తున్నాయి మ్యామ్. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలనేసి. బాడీ మొత్తం నాకు ఇట్లా బలూన్ నాకు ఇందాక వాళ్ళు ఎవరైతే ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో అందరికి సేమ్ అయింది మ్యామ్ ఈరోజు అందరికి. చాలా బాగా అనిపించింది. ఎంత హ్యాపీయెస్ట్ అనిపిస్తుంది అంటే ఈ మెడిటేషన్ వల్ల మీరు మమ్మల్ని నెగిటివ్ లో నుంచి పాజిటివ్ గా తీసుకొచ్చేసారు కాబట్టి ఈ రోజు అంత పాజిటివ్ గా మనకి అందరికి అందింది మ్యామ్ ఈరోజు. మీ వల్ల ఇదంతా సక్సెస్ఫుల్. చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నాకైతే అసలు ఏం చెప్పడానికి రావట్లేదు మ్యామ్. అంటే ఆవలింతలు వచ్చినా కళ్ళల్లోంచి వాటర్ వచ్చినా మరి గట్టిగా నవ్వాలి అని ఒకసారిగా మనల్ని దాటి నవ్వు వచ్చేస్తుంది. అలా నవ్వు వచ్చినా అవి పాజిటివ్ ఎనర్జీస్ పనిచేయడం అన్నమాట. అసలు నాకు ఆవలింతలు అస్సలు ఆడుతున్నాము. హైస్ వాటర్ వస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మళ్ళీ పక్కన నాకు ఒక షాడో లాగా వైట్ గా వాళ్ళందరూ నా వెనకాలనే తిరుగుతున్నట్లు ఒక ఇది అనిపిస్తా ఉంది. కానీ మీరు నీ ఫేస్ గుర్తు చేసుకోండి అన్నప్పుడు నాకు మీ ఫేసే గుర్తుకొస్తుంది. నా ఫేస్ గుర్తు వాయిస్ నాది కాబట్టి ఈ రూపం కనిపిస్తుంది. వాయిస్ మీ రూపమే కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ చాలా చాలా థ్యాంక్ఫుల్ మ్యామ్. నాకైతే హార్ట్ఫుల్ గా మీకైతే నిజంగా జరపడం మీరు చాలా గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ. లవ్ యూ మ్యామ్. చాలా రోజులైంది మేడం నేను మీతో చేసి ఈ మధ్యలో కొంచెం కనెక్ట్ ఆగాను. ఈరోజు చేసిన దానికి అసలు సూపర్ మేడం. నేను బయటే కూర్చొని చంద్రుడికి ఎదురుగా కూర్చొని కింద నేల మీద కూర్చొని చేశాను మేడం ఈరోజు. అలాగే చేశాను. ఆ చంద్రుడు కాంతంతా నాలోకి వచ్చినంత ఆనందంగా ఉండింది నాకు. అది చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీలోగా నేను ఒక అమ్మవారి లాగా వచ్చి ఆమె కూడా నాతో వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది మేడం. చాలా పవర్ అండి అది. అది ఏదో క్యాజువల్ గా చెప్తున్నారు కానీ అలాంటి విజువల్స్ రావడం అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్స్. అవి చాలా పవర్. అసలు చాలా అప్పుడు చాలా సంతోషం. అసలు పైనున్నే చేస్తున్నట్టుంది మేడం. కిందకి వచ్చినట్టే అనిపించలేదు మీరు వచ్చేంత వరకు. అక్కడే లేను అయిపోయాను మేడం. అలా మొత్తం చాలా సంతోషం మేడం. చాలా హలో సరిత గారు. ఎస్ మ్యామ్. ఈ రోజు నేను నా పిల్లలు చేసామండి. బాబు హాస్టల్లో ఉంటాడు. ఈసారి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్ గా వచ్చాడు. బాబు వీళ్ళకి కూడా స్కైలో తేలుతున్నట్టు. పాప అయితే బయటకు వచ్చాక అమ్మ నేను ఇక్కడ లేను తెలుసా నీకు, నేను లేను, నేను అక్కడ పైన ఫ్లో అయ్యాను తెలుసా, నువ్వు నా వెనుకున్నావా, నన్ను పట్టుకున్నావా అని అడుగుతుంది. నేను అక్కడ ఉన్నాను, ఏం అవ్వదా అలా, నేను ఏం పడిపోలేదు, మధ్యలో కనెక్షన్ ఉంది కదా, నేనేం పడిపోలేదు, కానీ బాగుందమ్మా, అసలు భయమే లేదు, నువ్వు లేకపోతే. ఏజ్ 10 years. అసలు నన్ను దాటి వెళ్ళదు, ఎక్కడికి ఇట్లా పట్టుకొని ఉంటది, ఎప్పుడు హ్యాండ్ టచ్ చేస్తూ ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, కానీ బాగుందమ్మా, ఏదో ఉయ్యాలు ఊగుతున్నట్టు, పడిపోలేదు, కనెక్షన్ ఉంది కదా, ఒకటి తీగలాగా ఉందని చెప్పారు కదా, పడిపోలేదు, నేను అక్కడే ఉన్నాను, నాకు అది చాలా బాగుంది. ఎంత వైబ్రేట్ అవుతుందమ్మా ఆంటీ మాటలు చెప్తున్నారు కదా, మొత్తం అవన్నీ చెప్తుంటే లోపల ఒకలాంటి వైబ్రేషన్, షివరింగ్ వస్తుంది నాకు, కానీ బానే ఉంది అని చెప్తుంది పాప. బాబు కూడా వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. బానే ఉంది, నాకు బాగుంది. నేను థాట్స్ రిలీజ్ చేశానమ్మా, నాకు సైనిక్ స్కూల్ సీట్ రావాలని చెప్పేసి అక్కడ చెప్పాను, నేను చందమామ దగ్గర చెప్పేసి వచ్చాను అని అంటుంది. ఇంకా నేను ఆ కనెక్షన్ కి అక్కడి వరకే వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత థాట్స్ రిలీజ్ చేయటం రావట్లేదు ఆనందానికి, అలా వచ్చింది. మళ్ళీ మీరు కొంచెం పీనియల్ గ్లాండ్ నుంచి గొంతు, నెక్ వరకు, స్టమక్ వరకు వచ్చిన తర్వాత నాకు కాళ్ళు బరువెక్కిపోయాయి. ఆ కాళ్ళ దగ్గర మీరు స్టాప్ చేశారు. అబ్బా
ఎప్పుడు కాళ్ళ వరకు చెప్తారా, ఇంక ఇక్కడే ఉన్నారు ఇంకా బ్యాక్ నుంచి మళ్ళీ, ఎందుకంటే అవి ఎంత బరువు అయిపోయాయంటే మీకు అసలు చెప్పలేని పెయిన్. అవి చెప్తే చెప్పాక రిలీజ్ అయ్యాయండి. అసలు ఆ బాధ ఆ క్షణం భరించడం ఎంత కష్టమైందంటే, ఎమోషన్ తీసుకొచ్చి అక్కడ ఆపారు కదా, అక్కడ ఆపాము. అలాగే ఉందండి, సేమ్ అలాగే ఉంది. అంత బరువుగా ఉన్నాయి కాళ్ళు, పెయిన్స్ అసలు భరించలేకుండా ఉన్నాయి. అమ్మయ్య కాళ్ళు అన్న తర్వాత ఎలా వెళ్ళిపోతుందంటే, ఒక బకెట్ నీళ్లు పోసేస్తే అలా మట్టి అంతా కొట్టుకుపోతుంది చూడండి, అలా వెళ్ళిపోయింది కాళ్ళ నుంచి. అసలు ఆ ఫీల్ చూడండి, అన్నిటికంటే హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అయిపోయింది చూడండి, దాన్ని ఎక్కువ ఫీల్ అయ్యాను. ఇక తర్వాత ఇక పాజిటివ్ ఎనర్జీ బకెట్లతో పోస్తూ ఇక దిమ్మరిస్తున్నట్టు అలా అనిపించింది. ఇంకా పైనుంచి పోస్తున్నట్టే ఉంది. ఎంతసేపు కాస్మిక్ ఎనర్జీ చాలా బాగా తీసుకున్నాను. చైతన్య గారు మేడం, యు ఆర్ మెడిటేషన్ క్వీన్ మేడం. క్వీనా? అంటే ఎందుకంటే మెడిటేషన్ లో నాకు జీరో నాలెడ్జ్. మీరు పౌర్ణమి మెడిటేషన్స్ పెట్టినప్పటి నుండి నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకు తెలిసి 4th or 5th మెడిటేషన్ కి సంబంధించి ఇప్పుడు నేను జాయిన్ అయ్యింది. మీకు చెప్పాను గతంలో కూడా నా ఎక్స్పీరియన్స్, మ్యాజికల్ ప్రోగ్రామ్ లో మీకు చెప్పాను గతంలో ఎక్స్పీరియన్స్. ఈ రోజు అయితే మీరు ఏం చెప్పాలి నెక్స్ట్ అన్నది నేను మీకు చెప్తున్నాను. నేను మెడిటేషన్ లో మేడం ప్రేమ శక్తిని తీసుకోండి మేడం, అంటే సంపన్నుల వాళ్ళ యొక్క ఎనర్జీస్ ని తీసుకోండి మేడం, చెప్పండి మేడం, అది చెప్పండి మేడం అని చెప్తున్నాను మీకు. అంతగా అంటే ఇన్వాల్వ్ అయిపోయింది బాడీ మొత్తం. ఏంజల్స్ కూడా వచ్చేస్తాయి మేడం నాకైతే, ఏంజల్స్ ఎనర్జీ కూడా వచ్చేసింది. అంటే స్మెల్ అవంతా టోటల్ గా వచ్చేసింది. అంటే ఇన్ ఫ్యూచర్ మెడిటేషన్ అంటే మీ పేరే వినపడుతుంది అన్నది నాకు అనిపించింది ఈ రోజు మెడిటేషన్ లో. అంత ఎనర్జీ లెవెల్ వచ్చేసింది. అంటే మెడిటేషన్ కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా మీ మెడిటేషన్ చూస్తే ఒక్కసారిగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు మేడం. అంటే అట్రాక్ట్ మీన్స్ ఏంటంటే చాలా మందికి ఆ ఎనర్జీస్ ని ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. అంటే భయంతోనో ఎలా అంటే అక్కడ భయంతో చాలా మంది క్విట్ అవుతూ ఉంటారు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఈ ఎనర్జీ ఒక్కసారి చూసారు అంటే లైఫ్ లో వాళ్ళు మెడిటేషన్ అంటే ఇంకా అన్నిటినీ వదిలేసుకొని మెడిటేషన్ అన్నట్టుగా వచ్చేస్తారు. బట్ ఏంటంటే మా లక్ ఏంటంటే మీరు ఆ మెడిటేషన్ లో మాకు డబ్బు గురించి, మా ఎనర్జీస్ గురించి, మాకు ఏం కావాలి అన్న దాని గురించి మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క థ్యాంక్ యూ చాలా తక్కువ మేడం. మీ సామర్థ్యం పెరిగి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మీరు పొందడానికి పౌర్ణమి ఫ్రీ క్లాసెస్ నేను పెట్టే ప్రతిసారి మీకు లింక్ కావాలి అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా మిమ్మల్ని కమ్యూనిటీలో యాడ్ చేస్తారు. కింద కామెంట్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ షేర్ చేస్తాము. ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయినా కూడా మీకు పౌర్ణమి మెడిటేషన్స్ లింక్ అనేది వచ్చేస్తుంది. అలాగే నేను యూట్యూబ్లో కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తాను రేపు నైట్ 7:30కి. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ ఫ్రీ క్లాస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.